నెక్స్ట్ మనం ట్రాన్స్పోర్ట్ అండ్ స్టోరేజ్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్ గురించి చెప్పుకుందాం. మనం ఎక్కడైతే ఎక్స్ప్లోజివ్ని స్టోరేజ్ చేస్తామో దాన్ని ఏమంటాం మనం? మ్యాగజైన్ అంటాం. అవి ఎన్ని టైప్స్? మేము యాక్చువల్గా మ్యాగజైన్ వచ్చేసరికి 3 టైప్స్ అనమాట. దే ఆర్ 3 టైప్స్. ఒకటి వచ్చేసరికి సర్వీస్ మ్యాగజైన్, నెంబర్ 2 వచ్చేసరికి పోర్టబుల్ మ్యాగజైన్, నెంబర్ 3 సర్ఫేస్ ఆర్ మెయిన్ మ్యాగజైన్. మనం ఎక్స్ప్లోజివ్స్ స్టోర్ చేసుకోవాలంటే మనకి పర్మిషన్ ఎక్కడి నుంచి కావాలా? అకార్డింగ్ టు ఎక్స్ప్లోజివ్ యాక్ట్ 1884 మనకి ఎవరు ఇస్తారు? ఇన్స్పెక్టర్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ పర్మిషన్ ఇస్తాడు. దేని బేస్ చేసుకుని ఇస్తాడు అంటే మనకి స్పెసిఫైడ్ డిస్టెన్స్ ఎంత ఉంది అంటే మినిమం డిస్టెన్స్ పక్కన రెసిడెన్షియల్స్ ఏమైనా ఉన్నాయా, క్వార్టర్లు కానీ, పబ్లిక్ రోడ్వే కానీ, లేకపోతే రివర్లు కానీ ఏమైనా ఉన్నాయా, ఎక్కడ అంటే ఎంత దూరం ఉన్నాయి, మినిమం అన్ని క్రైటీరియా చూసుకొని మనకి పర్మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా అంటే వీటి గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ వచ్చేసరికి సర్వీస్ మ్యాగజైన్. సర్వీస్ మ్యాగజైన్ అంటే ఏంటిది? ఫర్ యూజింగ్ విత్ ఇన్ 24 hours we kept the explosives at my office. సో 24 గంటల్లో యూజ్ చేసుకోనికి మనము అంటే మైన్ ఆఫీస్ దగ్గర పెట్టుకునే ఒక మ్యాగజైన్ ఏమంటాము మనము? సర్వీస్ మ్యాగజైన్ అంటాం అనమాట. ఓన్లీ దీని కెపాసిటీ ఎంత? మనం 24 గంటల్లో యూజ్ చేసుకునేంత ఎక్స్ప్లోజివ్ మాత్రమే ఇక్కడ స్టోర్ చేసుకోవాలా. నెక్స్ట్ వచ్చేసరికి పోర్టబుల్ మ్యాగజైన్. ఈ పోర్టబుల్ మ్యాగజైన్ మనం మేజర్ ఎక్కడ యూజ్ చేస్తాం? ఓసీలలో యూజ్ చేస్తాం. సో పోర్టబుల్ మ్యాగజైన్ అంటే ఏంటిదంటే ఆ పోర్టబుల్ మ్యాగజైన్ ప్లేస్డ్ ఎట్ సైట్. ఇక్కడ బ్లాస్ట్ సైట్ దగ్గర ఒక బ్లాస్ట్కి ఒక బ్లాస్ట్ చేయడానికి మనకి ఎంత ఎక్స్ప్లోజివ్ అయితే నీడ్ ఉందో ఆ ఎక్స్ప్లోజివ్ని మనము స్టోర్ చేయడానికి యూజ్ చేసేదే పోర్టబుల్ మ్యాగజైన్. దీన్ని కొన్ని క్రైటీరియా అనేది ఇవ్వడం జరిగింది. ఏంటిది? దీని యొక్క డైమెన్షన్ సరికి 5 meters into 2 meters హైట్. నెక్స్ట్ వన్ ఏంటిది? ఇది ఎప్పుడు కూడా బిల్డింగ్ నుంచి వెళ్ళి కావచ్చు, ఆఫీస్ నుంచి వెళ్ళి, హోమ్ నుంచి వెళ్ళి, స్కూల్ నుంచి వెళ్ళి 95 meters డిస్టెన్స్లో ఉండాలి. రోడ్ అయినా రివర్ అయినా ఉంటే దానికి 48 meters డిస్టెన్స్లో ఉండాలన్నమాట. ఓవర్ హెడ్ హై టెన్షన్ ఎలక్ట్రికల్ లైన్ ఉంటాయి కదా, ఎలక్ట్రికల్ లైన్కి 91 meters డిస్టెన్స్లో ఉండాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి సర్ఫేస్ ఆర్ మెయిన్ మ్యాగజైన్. సర్ఫేస్ ఆర్ మెయిన్ మ్యాగజైన్ చూసుకుంటే మనకి ఇది ఎక్కడ కన్స్ట్రక్ట్ అయి ఉండాలంటే ఐసోలేటెడ్ ఏరియాలో ఉండాలి. ఐసోలేటెడ్ ఏరియా అండ్ హైట్ ఏరియా. మన మైన్ నుంచి వెళ్ళి నియర్ బై ఎక్కడైతే మనకి ఐసోలేటెడ్ ఏరియా ఉన్నదో అక్కడ కొంచెం హైట్ అనేది ఆ ఏరియాని పెంచి కట్టాలి. ఎందుకు? ఒకవేళ బ్లాస్ట్ అయినా దాని నుంచి వెళ్ళి ప్రొడ్యూస్ అయ్యే స్మోక్ కావచ్చు, ఇంకేనా కావచ్చు, హైట్ ఉండడం వల్ల పైనుంచి వెళ్ళి పైకి మొత్తం డైల్యూట్ అయిపోతాయి అన్నమాట. సో ఐసోలేటెడ్ ఏరియాలో ఉండడం వల్ల ఏంటిది? చుట్టుపక్కల ఎలాంటి యానిమల్స్ కావచ్చు, స్కూల్స్, బిల్డింగ్స్ ఏమి ఉండకపోవడం వల్ల ఎవరికి ఎలాంటి డేంజర్ అనేది లేకుండా ఉంటుంది. సో ఈ మెయిన్ మ్యాగజైన్కి మనము లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది.
ఆ లైసెన్స్ కూడా మనకి 2 టైప్స్ ఉంటాయి. ఏంటి? ఒకటి ఫార్మ్ జే, ఇంకోటి ఫార్మ్ ఎల్. సో ఫార్మ్ జేలో ఏంటిది, ఇది కొంచెము కంపేర్ టు ఫార్మ్ ఎల్ కొంచెం చిన్నది. సో ఫార్మ్ జేలో ఏంటిదంటే మనము గన్ పౌడర్ వచ్చేసరికి 45 కేజీస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. అది నైట్రోగ్లిజరిన్ వచ్చేసరికి 5 కేజీస్, స్లర్రీ వచ్చేసరికి 50 కేజెస్, ప్లస్ సేఫ్టీ ఫ్యూజెస్. ఒక సేఫ్టీ ఫ్యూజ్ కూడా కొన్ని వీటికి ఎంతైతే నీడ్ ఉన్నాయో అన్ని సేఫ్టీ ఫ్యూజ్లు మనము స్టోర్ చేసుకోవచ్చు. అదే ఫామ్ ఎల్ చూసుకుంటే హై ఎక్స్ప్లోజివ్, అన్నీ కలిపి హై ఎక్స్ప్లోజివ్స్ అయ్యేవరకు మనము అన్నీ కలిపి 25,000 కేజెస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. డిటోనేటర్ వచ్చేసరికి 2 lakhs. ఓకేనా? ఇది స్మాల్ ఇండస్ట్రీస్కి, ఇది బిగ్ ఇండస్ట్రీస్కి అనమాట. సో మనం మ్యాగజైన్లో ఇంత ఎక్స్ప్లోజివ్ ఇన్ని డిటోనేటర్లు స్టోర్ చేసుకుంటాం కదా, ఇవన్నీ మనం యూజ్ చేసుకుంటామా? సో కొన్నిసార్లు యూజ్ చేసుకోలేకపోవచ్చు. సో అవి కొన్ని వేస్ట్ అవుతాయి. సో వేస్ట్ దాన్ని ఏమంటారు మనం? డిటరియోరేషన్ అంటే వేస్ట్. మనం ఎక్స్ప్లోజివ్స్ అన్నీ కూడా కెమికల్తోనే తయారు చేస్తాం కాబట్టి అవి కెమికల్ కాంపోజిషన్ అనేది చేంజ్ అవుతాయి. చేంజ్ అయినప్పుడు ఏంటి, ఎప్పుడు చేంజ్ అవుతాయి అవి? మనం ఎప్పుడైతే హ్యూమిడ్ అంటే తేమ ఉన్న లేకపోతే హార్డ్ కండిషన్లో దాన్ని స్టోర్ చేస్తాం కాబట్టి కొన్ని సందర్భాలలో అవి కెమికల్ రియాక్షన్స్ జరిపి ఆ ఎక్స్ప్లోజివ్స్ ఇన్యాక్టివ్ అయిపోతాయి అనమాట. అంటే డిటోనేషన్ ఇచ్చినా కూడా బ్లాస్ట్ కాకుండా ఇన్యాక్టివ్ అయిపోతాయి. సో దాన్ని మనం ఏమంటాము? డిటరియోరేషన్ అంటామన్నమాట. అంటే వేస్టెడ్. అవి మనకి వేస్ట్ అయినా ఎట్లా తెలుస్తాయి? మన దగ్గర మైండ్ మీద ఎట్లాగో ల్యాబొరేటరీ ఉండదు కాబట్టి మనము అంటే ఫిజికల్ ఇన్ఫెక్షన్తో అంటే కంటితో చూసి మనం చెప్పాలి. ఎట్లా? కొన్ని ఎక్స్ప్లోజివ్ ఎట్లయితే గడ్డగడతాయి అంటే కేకింగ్, కొన్ని వాటర్ అయిపోతాయి. ఎట్లా తెలుస్తుంది మనకి? గడ్డగట్టడం, కేకింగ్, వాటర్ అయిపోవడం అంటే లిక్విడ్లో అయిపోవడం, ఇలా కలర్ చేంజ్ కావడం. కొన్ని ఎక్స్ప్లోజివ్స్ గట్టిగా ఉన్నాయి సాఫ్ట్ అయిపోవడం, స్మెల్ చేంజ్ కావడం. సో ఇలా కొన్ని ఇండికేషన్స్ ఉంటాయి. ఇండికేషన్ బట్టి మనము తెలుసుకోవాలన్నమాట. అంటే అవి దాని ఒక సెల్ఫ్ లైఫ్ అయిపోయింది, అవి ఇక పనికి రావు అని చెప్పేసి. సో పనికిరాని ఎక్స్ప్లోజివ్స్ని మనం ఎక్కడ పడితే అక్కడ పారేలేము. సో ఇన్యాక్టివ్ అయినా వేస్ట్ అయిన ఎక్స్ప్లోజివ్స్ని మనము బయట చెత్త ఎట్లా పడేస్తామో అట్లా అయితే పడేయలేం కదా. సో వాటిని అన్నిటికీ అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్లో వాటిని డిస్ట్రాయ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనము పౌడర్ నైట్రోగ్లిజరిన్ చూసుకుంటే అది ఎట్లా మనకి, అది ఇప్పుడు పౌడర్ ఫామ్లో ఉంటుంది కాబట్టి మనము మాయిశ్చర్ అబ్జర్వ్ చేసుకొని అది ఏమవుతుంది, కేకింగ్ అయిపోతుంది అనమాట. అంటే మాయిశ్చర్ అబ్జర్వ్ చేసుకొని మొత్తం గట్టికి పోతుంది. సో అప్పుడు ఏంటిది, మనం దాన్ని ఏం చెప్తాము, అది పాడైపోయినట్టు మనం గుర్తిస్తాము. అదేవిధంగా అమ్మోనియం నైట్రేట్ ఏంటిది, దీంట్లో మనము వేరే అంటే ఆయిల్ కావచ్చు, టైనైట్రోటాల్విన్ కావచ్చు, వేరే ఎక్స్ప్లోజివ్స్ మిక్స్ చేస్తాం కాబట్టి సాలిడ్ స్టేట్లో అయిపోతుంది. ఎందుకు? బై అబ్జర్వింగ్ మాయిశ్చర్, అది కూడా సాలిడ్ స్టేట్లో అయిపోతుంది అన్నమాట. స్లర్రీ కానీ ఎమల్షన్ కానీ ఇవి చూసుకుంటే ఇవి ఎట్లయితే కొన్నిసార్లు లిక్విడ్ అయిపోతాయి, కొన్నిసార్లు సాలిడ్ అయిపోతాయి. లేకపోతే వాటిలో ఉన్న పోర్స్ ఉంటాయి కదా, పోర్స్ కావచ్చు, లోపల ఉన్న మాలిక్యూల్స్ అన్నీ డివైడ్ అయిపోయి సపరేట్ అయిపోతాయి. అంటే అది పనికి రాకుండా అయిపోతుంది అనమాట. ఒకవేళ మనం దానికి ఫైర్ చేసినా అది ఇనిషియేట్ కాదు. అదే డిటోనేటర్ చూసుకుంటే మనము డిటోనేటర్లు ఎట్లయితే డిటోనేటర్ పైన ఉన్న కాపర్ కావచ్చు లేకపోతే అల్యూమినియం కావచ్చు, ఆ మెటల్ అనేది కరోషన్ పట్టుకుంటుంది. కరోషన్ అంటే రస్ట్ వచ్చిందంటే అది ఇక మనకి పనికి రానట్టే, దాన్ని మనం యూజ్ చేయొద్దు. దాన్ని యూజ్ చేయడం వల్ల చాలా డేంజరస్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా మనకి డిటోనేటింగ్ కార్డ్స్ ఉంటాయి కదా, అదే డిటోనేటింగ్ ఫ్యూజ్, ఇవి ఎట్లా దానిపైన ఉన్న పాలిస్టర్ కోటింగ్ అనేది మొత్తము
సన్ రైజ్కి కానీ హీట్కి కానీ ఎక్స్పోజ్ అయ్యేసి మొత్తం పేలిపోతుంది అనమాట. క్రాక్స్ వచ్చేస్తాయి. ఆ క్రాక్స్లో నుంచి వెళ్ళి మాయిశ్చర్ లేదా తేమ లోపలికి వెళ్ళి ఫర్ సపోజ్ గన్ పౌడర్ ఉందనుకోండి, దీన్ని ఏం చేస్తాం, ఇది ఆల్రెడీ మనకి పౌడర్ ఫామ్లో ఉంది కాబట్టి వాటర్లో దీన్ని ముంచేస్తే ఏమవుతుంది, మొత్తం వాటర్ పీల్చుకొని మొత్తం లిక్విడ్ అయిపోతుంది. స్పెషల్లీ దీన్ని హాట్ వాటర్లో ముంచడం వల్ల ఏంటిదంటే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట. హాట్ వాటర్ దీన్ని మనం డీల్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి అమోనియం నైట్రేట్ ఎక్స్ప్లోజివ్ అనుకోండి. అమోనియం నైట్రేట్ ఎక్స్ప్లోజివ్ దీన్ని ఏం చేస్తాం మనము, ఇది ఎట్లాగో హైగ్రోస్కోపిక్ సాల్ట్ కాబట్టి కొంచెము అంటే బయట పడేయకుండా ఒక ఎలాంటి స్పేస్ ఎవరు తిరగనంటువంటి స్పేస్ ఉంటుంది కదా, ఆ ప్లేస్లో పోయి గుంత తీసేసి ఆ గుంతలు మొత్తం పోసేసి పైనుంచి వెళ్ళి మట్టి కప్పేయాల. సో అదేం చేస్తుంది, పైనుంచి వర్షం పడ్డప్పుడు కానీ లేకపోతే లోపల ఉన్న తేమకి అది మొత్తం అబ్జర్వ్ చేసుకొని మొత్తం డిజాల్వ్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ వన్ సరికి నైట్రోగ్లిజరిన్ ఎక్స్ప్లోజివ్. ఇవి అన్నిటికన్నా ఇది కొంచెం డేంజర్ అనమాట. సో ఈ నైట్రోగ్లిజరిన్ డిశ్చార్జ్ చేసేటప్పుడు మనం చాలా కేరింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎట్లా అంటే మనం ఎక్కడైతే స్పేస్ ఉందో మనకి నైట్రోగ్లిజరిన్ ఏం చేస్తాం, మనం ఒక ఐసోలేటెడ్ ఏరియాలో తీసుకుపోయేసి ఎక్కడైతే మనం దాన్ని డిస్ట్రాయ్ చేస్తున్నామో అక్కడ నుంచి వెళ్ళి 100 మీటర్స్ వరకు ఎలాంటి డ్రై గ్రాస్ లేదా గ్రాస్ కానీ లేకుండా మొత్తం క్లీన్ చేసేసి అక్కడ ఏం చేస్తాం మనం, ఈ క్యాప్సల్స్ ఉంటాయి కదా, క్యాప్సల్లో ఉన్న పైన కవర్ ఉంటుంది కదా, ఆ కవర్ని తీసేసి అంటే కేర్ఫుల్గా తీసేసి ఇట్లా ఒక దాని తర్వాత ఒకటి ఇట్లా ఒకదానికొకటి అంటే 25 సెంటీమీటర్స్ గ్యాప్ ఇచ్చుకుంటా ఒకదానికొకటి కనెక్షన్ లేకుండా మొత్తము కింద గడ్డి లేకపోతే అట్టముక్క పెట్టి అట్లా పరుస్తాం అనమాట. పరిచాక కిరోసిన్ ఉంది కదా, కిరోసిన్ మొత్తం పైన పోసేసి సేఫ్టీ ఫ్యూజ్ ఉంటుంది కదా, విత్ హెల్ప్ ఆఫ్ సేఫ్టీ ఫ్యూజ్ నుంచి వెళ్ళి ఇక్కడ నుంచి వెళ్ళి మనము దాన్ని ఫైర్ చేసి అది చిన్నగా పోయి దీన్ని మొత్తం బర్న్ చేస్తుంది అనమాట. ఇవి రెండు దగ్గర ఉంటే ఎక్స్ప్లోజన్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి దీనికి మనం ఒక క్యాటరేజ్కి గ్యాప్ 25 సెంటీమీటర్స్ గ్యాప్ ఇస్తాం అనమాట. సో ఇది ఫైర్ చేసేసి ఎవరైతే ఫైర్ చేసిందో ఆ పర్సన్ సేఫ్ డిస్టెన్స్కి వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండొద్దు ఇక. సో అట్లా చేస్తాం అనమాట. సో నెక్స్ట్ వన్ సరికి సేఫ్టీ ఫ్యూజ్ ఎట్లా డిస్ట్రాయ్ చేస్తాం, ఇది మొత్తం కట్ట లెక్క ఉంటుంది కదా, అంటే కట్ట లెక్క కాకుండా దీన్ని మొత్తం ఓపెన్ చేయాలి. ఇట్లా మొత్తం ఓపెన్ చేసేసి మొత్తం ఓపెన్ ప్లేసెస్లా ఇట్లా ఓపెన్ చేసి ఫైర్ చేసేసి ఇది మొత్తం బర్న్ అయిపోతుంది అనమాట. సో దీన్ని ఈ విధంగా డిస్ట్రాయ్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి డిటోనేటర్స్ ఎట్లా డిస్ట్రాయ్ చేస్తాం, ఈ డిటోనేటర్ని మనం ఏం చేయాలంటే డీప్ వాటర్ ఉంటాయి కదా, డీప్ వాటర్ లేకపోతే రివర్ వాటర్లో మొత్తము లోపల పడేసి ముంచేయాల. సో కొన్ని డేస్కి అది కాపర్ కావచ్చు, అల్యూమినియం కావచ్చు, వాటర్తో రియాక్షన్ జరిపి మొత్తం కరోషన్ బట్టి మొత్తం లోపల ఉన్న ఎక్స్ప్లోజివ్ కూడా మొత్తం ఇన్యాక్టివ్ అయిపోతాయి. లేదా ఇంకోటి ఏం చేయొచ్చు అంటే ఈ మినరల్ ఆయిల్ ఉంటుంది కదా, మినరల్ ఆయిల్లో 48 అవర్స్ ముంచినప్పుడు అది కూడా అట్లా కూడా ఇన్యాక్టివ్ అయిపోతాయి అవి. సో ఇప్పుడు దాకా మనం టైప్ ఆఫ్ డిటోనేటర్స్, టైప్ ఆఫ్ ఎక్స్ప్లోడర్స్, అదేవిధంగా ఎక్స్పైర్ అయిపోయిన ఎక్స్ప్లోజన్ ఎట్లా డిస్ట్రాయ్ చేయాలని నేర్చుకున్నాం కదా. సో నెక్స్ట్ వీడియోలో టైప్స్ ఆఫ్ డ్రిల్ ప్యాటర్న్స్ గురించి చెప్పుకుందాం. అదేవిధంగా మనం ఏ డిగ్రీ మైన్స్లలో ఏ ఎక్స్ప్లోడర్ అనేది యూజ్ చేయాలని చెప్పుకుందాము. ఇంకోటి ఏంటిదంటే మీకు ఏమైనా స్పెషల్ టాపిక్స్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఆ టాపిక్ మీద వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.